ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 12 తారీఖు వరకు ఇచ్చాపురం నుండి హిందూపూర్ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు జాథాను నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా విజయనగరంలో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు అవుతా ఉంది. విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి ప్రధానంగా ఆర్భాటాలకు పత్రికా ప్రకటనలు పెద్దగా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, 58 మంది ఎమ్మెల్సీలు, 25 మంది పార్లమెంటు సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో మీరంతా అధికారంలోకి వచ్చి మా తల్లిదండ్రుల యొక్క జవసత్వాలతో, డబ్బులతో ఈ రాష్ట్రంలో మీరు కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్భాటాలకు అర్హులుగా చలామణి అవుతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల, విద్యార్థుల యొక్క జవసత్వాలు, జీవన ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు రోజు రోజుకి పడిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీ కేంద్రాల్లో ఇప్పటికీ వైస్ ఛాన్సలర్లను నియమించడం లేదు. విద్యాశాఖ మంత్రి గీతం యూనివర్సిటీకి వెళ్తాడు, విట్టు యూనివర్సిటీకి వెళ్తాడు, విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్తాడు, ఎస్కే యూనివర్సిటీకి రాడు, ఎస్వి యూనివర్సిటీకి రాడు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆక్సిజన్ అందక మరణిస్తూ ఉంటే వాటికి సంబంధించి రాజకీయాల పేరుతో అసెంబ్లీలో దాడి చేస్తూ ఉన్నాడు విద్యార్థుల పైన. ఇవాళ మేము సూటిగా నేరుగా ఒకటే చెప్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రికి, వైద్య శాఖ మంత్రికి. ఇవాళ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు వస్తే ఈ 17 మెడికల్ కళాశాలలను నిధులు రాని కారణంగా, లేదంటే నాబార్డు నుంచి వచ్చినటువంటి నిధులను డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని నిధులను తెప్పించుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని దుర్మార్గంగా విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ నీ యొక్క ప్రభుత్వం మరీ బయటకు వచ్చి పీపీపీ విధానాన్ని అమలు చేస్తావా? దేశంలో ఎక్కడ అమలు కానటువంటిది, చరిత్రలో ఎన్నడూ లేనటువంటిది. కార్పొరేట్లు ప్రజలను ఉద్ధరిస్తారని ఈ రాష్ట్రంలో విద్యార్థులను, ప్రజలను మరింత భిక్షగాళ్ళుగా తయారు చేయడానికి నీ ప్రభుత్వం పనిచేస్తుందా? కార్పొరేట్లకు ఊడిగం చేయడం కోసం. అందుకోసమేనా నీకు అధికారం ఇచ్చింది ఈ ప్రభుత్వము. ఈ విద్యార్థులు, ఈ తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి మానుకోవాలి. నీకు ఇచ్చింది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? 35 సంవత్సరాలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తులను వారి కార్పొరేట్లకు తాకట్టు పెడతా ఉన్నారు. వైద్య విద్యను అబాసుపాలు చేస్తూ ఉన్నారు. కార్పొరేట్లకు అమ్ముడు పెడతా ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్పి నేరుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి మాట్లాడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలన్నీ ఇస్తాము, 6,400 కోట్లు విడుదల చేశామని చెప్పి పత్రికా ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే గ్రాడ్యుయేట్స్ అయిపోయి చేసుకున్నటువంటి విద్యార్థులు